ప్రపంచ మార్కెట్లోకి ఒక సరికొత్త సూపర్ కండక్టర్ అయితే వస్తుందండి. దాని పేరే పీ డాట్ సూపర్ కెపాసిటర్. దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇందులో 70,000 లైఫ్ సైకిల్స్ అయితే ఆఫర్ చేస్తుంది. ఈ పీ డాట్ సూపర్ కెపాసిటర్స్ ఈవీ ఇండస్ట్రీని ఎలా మార్చబోతుంది పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. సో మొదటిగా నేను ఈ సూపర్ కెపాసిటర్స్ యొక్క సూపర్ పవర్ గురించి చెప్పే ముందు సాధారణ కెపాసిటర్ గురించి కొంత సమాచారం చెప్తాను. ఆ తర్వాత ఈ సూపర్ కెపాసిటర్స్ ఎలక్ట్రిక్ వాహనాల్ని నెక్స్ట్ జనరేషన్కి ఎలా తీసుకెళ్ళబోతున్నాయి చెప్తున్నాను. మన చిన్నప్పుడు అందరూ కూడా తెలిసే ఉంటుంది, అందరూ కూడా కెపాసిటర్ గురించి చూసే ఉంటారు. మనకి ఒక రిమోట్ కానివ్వండి, లేకపోతే సాధారణ మదర్ బోర్డ్స్ ఎందులో అయినా కూడా మనకి కెపాసిటర్ అయితే కనిపిస్తుంది, కొంచెం లావుగా కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఈ కెపాసిటర్స్ యొక్క నేచర్ ఏంటంటే ఇనీషియల్గా కొంత ఎనర్జీని మాత్రమే స్టోర్ చేసుకుంటాయి అనమాట. అంటే సేఫ్టీ కోసం మెయిన్ పవర్ సోర్స్కి ఇబ్బంది లేకుండా ఎక్కువ పవర్ వచ్చిన దాంట్లో స్టోర్ చేయడం, తక్కువ పవర్ వస్తే కనుక అందులోంచి కొంత పవర్ని బ్యాకప్ కింద ఇవ్వడమే ఈ కెపాసిటర్ చేసే పని. ఇది జనరల్గా వాడే కెపాసిటర్ చేస్తే మనకి మొబైల్ ఫోన్స్లో టచ్ స్క్రీన్ కానివ్వండి, మనకి సోలార్ ప్యానెల్స్లో ఇనీషియల్గా సూర్యుడి నుంచి ఆ సూర్యకాంతి పడినప్పుడు ఆ పవర్ని స్టోర్ చేసుకోవడం కోసం కూడా ఈ కెపాసిటర్స్ అనేది హెల్ప్ అవుతాయి అనమాట. సో ఇది బేసిక్గా ఉపయోగపడే కెపాసిటర్స్ అనమాట. బట్ ఈ సూపర్ కెపాసిటర్స్ ఏం చేస్తాయంటే ఎక్కువ పవర్ని స్టోర్ చేసుకోగలిగితే, సాధారణ కెపాసిటర్స్ అనేవి కొంత లిమిటేషన్ ఉంటుంది అనమాట, ఇంత పవర్ మాత్రమే స్టోర్ చేసుకోవడం కోసం. బట్ సూపర్ కెపాసిటర్స్ ఎక్కువ పవర్ని స్టోర్ చేసుకునే సామర్థ్యం దానిలో కలిగి ఉంటుంది. అందుకనే దానికి సూపర్ కెపాసిటర్ అనే ఒక పేరు అయితే వచ్చింది. ఇక యూసీఎల్ఏ అనే ఒక కంపెనీ వాళ్ళు పీ డాట్ అనే ఒక సూపర్ కెపాసిటర్ అయితే ఇప్పుడు మార్కెట్లో తీసుకురాబోతున్నారు. అయితే ఫస్ట్ మనకి ఈ పీ డాట్ సూపర్ కెపాసిటర్ ఏంటో రెండు మొక్కలు తెలుసుకుందాం. పీ డాట్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఇథిలీన్ డైఆక్సీ థయోఫిన్. ఈ పర్టికులర్ పీ డాట్ ఏదైతే ఉందో ప్రజెంట్ ఉన్న సూపర్ కెపాసిటీలతో పోల్చుకున్నట్టయితే మరింత ఎక్కువ కండక్టివిటీని కలిగి ఉంటుంది అనమాట. ఎక్కువ ఎనర్జీని స్టోర్ చేసుకునే విధంగా ఈ పర్టికులర్ పీ డాట్ సూపర్ కెపాసిటీని అయితే వీళ్ళు డెవలప్ చేశారు. అయితే సూపర్ కెపాసిటర్కి ఎలక్ట్రిక్ వెహికల్కి ఉన్న సంబంధం ఏంటనే మీ డౌట్ అక్కడికి వస్తుందండి. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాల్లో మన ఫాస్ట్ ఛార్జింగ్ చేసేటప్పుడు కానివ్వండి, రీజనరేటివ్ బ్రేకింగ్ జరిగినప్పుడు కానివ్వండి, ఆ కొద్ది టైంలోనే ఎనర్జీని మన బ్యాటరీ ప్యాక్లో డైరెక్ట్గా స్టోర్ చేయకుండా కెపాసిటర్స్లో ఆ ఎనర్జీని అయితే స్టోర్ చేస్తారనమాట. ఎందుకు మరి ఈ ఎనర్జీని డైరెక్ట్గా బ్యాటరీ ప్యాక్ ఇవ్వకుండా మనకి కెపాసిటర్స్లో స్టోర్ చేస్తారు? అదేగా మన ప్రశ్న. డైరెక్ట్గా మనకి బ్యాటరీ ప్యాక్లోకి ఆ ఎనర్జీని స్టోర్ చేస్తే కొంచెం ఫాస్ట్గా ఎనర్జీ వచ్చినప్పుడు దాన్ని డైరెక్ట్గా ఇస్తే ఏమవుతుందంటే కొంచెం హీట్ వల్ల ఆ బ్యాటరీ ప్యాక్ యొక్క లైఫ్ సైకిల్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. అందుకనే సూపర్ కెపాసిటర్స్కి ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ ఎనర్జీ స్టోర్ చేసుకున్న వాటి యొక్క లైఫ్ సైకిల్ మీద ఇంపాక్ట్ పడదు అనమాట. సాధారణంగా ఉన్న సూపర్ కెపాసిటర్స్ ఒక 10,000 లైఫ్ సైకిల్ వరకు దాని యొక్క లైఫ్ టైం ఉంటుంది. అదే మనకి లిథియం బ్యాటరీ ప్యాక్స్ యొక్క లైఫ్ సైకిల్ చూసుకున్నట్లయితే లిథియం అయాన్కి ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్స్కి 1000 నుండి 3000 వరకు లైఫ్ సైకిల్స్ అయితే ఉంటాయి. సో లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్కి ఉన్నవే తక్కువ లైఫ్ సైకిల్స్. అందులోనే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఇనీషియల్గా వచ్చే పవర్ని డైరెక్ట్గా లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ఇవ్వకుండా కొంత పవర్ని తీసుకొచ్చి సూపర్ కెపాసిటర్స్లో సేవ్ చేస్తే దాని తర్వాత కొంచెం మోడరేట్గా పవర్ వెళ్ళినప్పుడు అది బ్యాటరీ ప్యాక్స్లో వెళ్తుంది అనమాట. ఈ లోపు స్టోర్ చేసుకున్న ఆ సూపర్ కెపాసిటర్లో ఉన్న ఎనర్జీ ఏదైతే ఉందో దాని తర్వాత రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట, ఎప్పుడైతే అవసరం అవుతూ ఉంటుందో వన్స్ ఆ ఎలక్ట్రిక్ వెహికల్ మనం ఉపయోగిస్తున్న టైంలో. సేమ్ అలానే రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా అలాగేనమాట. రీజనరేటివ్ సడన్గా బ్రేక్ వేసినప్పుడు వచ్చే ఎనర్జీ కాబట్టి కొంచెం హీట్ జనరేట్ అయ్యి వస్తుంది. సో ఆ పవర్ని కూడా మనకి ఇనీషియల్గా డైరెక్ట్గా బ్యాటరీ ప్యాక్లో ఛార్జ్ చేయడం కోసం ఉపయోగించకుండా అది తీసుకెళ్లి సూపర్ కెపాసిటర్కి ఇస్తారు. అలా కూడా కొంచెం ఎనర్జీని స్టోర్ చేసుకుంటూ ఉంటారు అనమాట. అంతేకాదు ఇప్పటి వరకు మీకు చెప్పిన ఈవీ బ్యాటరీ ప్యాక్సే కాకుండా స్మార్ట్ ఫోన్స్లో కూడా ఇనీషియల్గా ఫాస్ట్ ఛార్జ్ అయినప్పుడు కూడా కెపాసిటర్స్లో ఈ ఇనీషియల్గా వచ్చే ఛార్జ్ అనేది స్టోర్ అవుతుంది. దాని తర్వాత మెల్లమెల్లగా డిశ్చార్జ్ అయ్యే టైంలో మళ్ళీ కెపాసిటర్స్లో స్టోర్ అయిన ఎనర్జీని కూడా మనకి మొబైల్ బ్యాటరీలో అయితే ఉపయోగించుకుంటూ ఉంటాం. ఓవరాల్గా స్మార్ట్ ఫోన్ టెక్నాలజీకి కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ పర్టికులర్ పీ డాట్ సూపర్ కెపాసిటర్ వల్ల ఎలక్ట్రిక్ వాహనాలకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది వరకు రీజనరేటివ్ బ్రేకింగ్ ఎనర్జీ స్టోర్ ఏదైతే చేశారో ఎనర్జీ తక్కువ ఉండేది. బట్ ఇప్పుడు ఈ సూపర్ కెపాసిటర్స్ యొక్క కండక్టివిటీ నేచర్ ఎక్కువ ఉంది కాబట్టి మనకు తక్కువ టైంలోనే ఎక్కువ ఎనర్జీని స్టోర్ చేసుకునే అవకాశం ఈ పీ డాట్ సూపర్ కెపాసిటర్ కల్పిస్తుంది. రెండోది, ఈవెన్ ఫాస్ట్ ఛార్జింగ్ చేసినప్పుడు కూడా లేకపోతే డిశ్చార్జ్ చేసే టైంలో కూడా ఎనర్జీ స్టోర్ చేసుకునే విధంగా ఎక్కువ కెపాసిటీ అనేది పీ డాట్ సూపర్ కెపాసిటర్స్ కల్పిస్తున్నాయి. ఇది రెండో అడ్వాంటేజ్. మూడో అడ్వాంటేజ్ దీని యొక్క లైఫ్ సైకిల్స్.
ఏకంగా 70,000 లైఫ్ సైకిల్స్ కలిగి ఉన్న ఈ సూపర్ కెపాసిటర్స్ అని వీళ్ళ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక లిథియం అయాన్ బ్యాటరీ ప్యాకే వాళ్ళు చెప్తుంది 1000-3000 లైఫ్ సైకిల్స్ అంటున్నారండి. అలాంటిది మీరు సూపర్ కెపాసిటర్స్ ఏకంగా మీరు 70,000 లైఫ్ సైకిల్స్ అంటున్నారు. దానికి దీనికి పొంతం లేదు, బ్యాటరీ ప్యాక్స్ ముందుగా లైఫ్ అయిపోతుంది కదా మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక లాజిక్ ఉందండి. ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఫుల్గా ఛార్జ్ చేయడానికి ఎంత టైం పడుతుంది? సుమారుగా 3 నుండి 4 గంటల సమయం పడుతుంది, అంతే కదా. కానీ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ లో ఎనర్జీ ఎంత స్టోర్ చేయాలి? మనకి బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగా ఒక 3 కిలోవాట్ అవర్ అవ్వచ్చు, కార్స్ లో 30 కిలోవాట్ అవర్ వరకు ఎనర్జీ స్టోర్ చేయాలి. కానీ సూపర్ కెపాసిటర్స్ లో అంత ఎనర్జీ స్టోర్ చేయాల్సిన అవసరం ఉండదు, తక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కాబట్టి దాని లైఫ్ సైకిల్స్ ఫాస్ట్ గా అయిపోతాయి. 3 కిలోవాట్ అవర్లు కాస్త ఇందులో కేవలం 30 వాట్ అవర్లు లేకపోతే ఒక 300 వాట్ అవర్ల ఎనర్జీ మాత్రమే సూపర్ కెపాసిటర్ స్టోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ లో ఒక 1000 నుండి 3000 లైఫ్ సైకిల్స్ ఉండి, అదే మన సూపర్ కెపాసిటర్స్ లో ఒక 70,000 లైఫ్ సైకిల్స్ ఉన్నా కూడా ఇంచుమించుగా మరీ అంత ఎక్కువ లైఫ్ టైం అయితే వచ్చిందన్నమాట. లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ కన్నా ఈ సూపర్ కెపాసిటర్స్ కి ఎక్కువ లైఫ్ సైకిల్స్ ఉండొచ్చేమో కానీ లైఫ్ అనేది ఎక్కువ లైఫ్ అనేది రాదు. కారణం ఇందులో తక్కువ ఎనర్జీ స్టోర్ అవుతుంది కాబట్టి లైఫ్ సైకిల్స్ ఫాస్ట్ గా అయిపోతాయి. 30 వాట్ అవర్లో లేకపోతే 300 వాట్ అవర్లో ఆ బ్యాటరీ ప్యాక్ ఛార్జ్ చేసుకునే టైంలో ఆ 30 వాట్ అవర్ ఫాస్ట్ గా అయిపోయింది అనుకోండి, ఒక సైకిల్ అయిపోయినట్టే. మళ్ళీ 30 వాట్ అవర్లో ఆ పర్టికులర్ సూపర్ కెపాసిటర్ లో పవర్ బ్యాకప్ ఉంటుంది. ఒక రోజులో ఒక లిథియం బ్యాటరీ ప్యాక్ ని ఒకరోజు ఛార్జ్ చేస్తే కనుక అదే టైంలో ఆ సూపర్ కెపాసిటర్ ని ఒక 10-20 సార్లు ఛార్జ్ చేసి డిశ్చార్జ్ చేసినట్టు, అంటే సుమారుగా ఒక 10 లైఫ్ సైకిల్స్ ఉపయోగించుకున్నట్టు. సో అందువల్ల ఈ బ్యాటరీ ప్యాక్ లైఫ్ సైకిల్స్ కి దానికి సైకిల్స్ ఎక్కువ అయినప్పటికీ మనకి సూపర్ కెపాసిటర్స్ లో లైఫ్ అనేది ఇంచుమించుగా సమానమయ్యే అవకాశం ఉంటుంది. సో ఎగ్జిస్టింగ్ ఒక 10,000 లైఫ్ సైకిల్ ఉన్న సూపర్ కెపాసిటర్స్ ని ఇప్పుడు 70,000 లైఫ్ సైకిల్స్ ఉన్న సూపర్ కెపాసిటర్స్ గా మార్చిన టెక్నాలజీ అనమాట ఈ పీ.డాట్ సూపర్ కెపాసిటర్స్. అలానే సూపర్ కెపాసిటర్ గురించి తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే వీటిని ఛార్జ్ చేయడానికి కేవలం సెకండ్స్ లేకపోతే నిమిషాల టైమే పడుతుంది అనమాట. మీకు ఎంత చెప్పాను కదా, తక్కువ ఎనర్జీని మాత్రమే ఇవి స్టోర్ చేసుకోగలుగుతాయి. ఇంకొకటి మనకి లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ తో పోల్చుకున్నట్లయితే సూపర్ కెపాసిటర్స్ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓవరాల్ గా చూసుకుంటే కనుక తక్కువ వేరియేషన్ ఉన్నప్పటికి కూడా ఎక్కువ లైఫ్ టైం ఉంటుంది. మీరు ఈవెన్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అయిపోయిన తర్వాత కూడా ఈ సూపర్ కెపాసిటర్స్ ఏదైతే ఉంటాయో ఆ వాటిని మళ్ళీ రీసైకిల్ చేసుకుని వేరే బ్యాటరీ ప్యాక్ లో కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. సో అలాగా ఇప్పుడు మీకు చెప్పిన ఈ పీ.డాట్ సూపర్ కెపాసిటర్స్ ఏదైతే ఉన్నాయో రీజనరేటివ్ బ్రేకింగ్ కానివ్వండి, ఇనీషియల్గా ఛార్జింగ్ డిశ్చార్జ్ చేసేటప్పుడు వాటి నుంచి వచ్చిన ఎనర్జీని స్టోర్ చేసుకోవడం కానివ్వండి, ఇలాగ ఎక్కువ కాలం లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ లైఫ్ సైకిల్స్ పెంచే విధంగా ఇనీషియల్గా ఎక్కువ పవర్ని సూపర్ కెపాసిటర్స్ హ్యాండిల్ చేసి లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ని సేవ్ చేసే విధంగా కూడా ఈ పీ.డాట్ సూపర్ కెపాసిటర్స్ అయితే హెల్ప్ చేస్తుంది. ఓవరాల్గా ఇదండి. బట్ కంపెనీ వాళ్ళైతే యాజ్ ఆఫ్ నో ఈ పీ.డాట్ సూపర్ కెపాసిటర్స్ ని ఎంత ప్రైస్ కి లాంచ్ చేస్తారనేది అయితే రివీల్ చేయలేదు. మరీ ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన బ్యాటరీ ప్యాక్స్ మీద డ్రాస్టికల్ ప్రైస్ డిఫరెన్స్ వస్తుందా లేదనేది మనకి పూర్తి సమాచారం లేనప్పటికీ ఇటువంటి సూపర్ కెపాసిటర్స్ ఉండడం వల్ల ఏంటంటే మన ఎలక్ట్రిక్ వాహనాల యొక్క బ్యాటరీ ప్యాక్ యొక్క లైఫ్ పెరిగే అవకాశం ఉంటుంది. అలానే బ్యాటరీ ప్యాక్స్ మీద ఒత్తిడి తగ్గుతుంది కాబట్టి ఆ లైఫ్ సైకిల్స్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇది ఓవరాల్ గా పీ.డాట్ సూపర్ కెపాసిటర్స్ యొక్క పూర్తి సమాచారం అండి. ఇటువంటి సరికొత్త టెక్నాలజీ వస్తున్న సమయం ఇది కాబట్టి మన ఈవీ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందే అవకాశం అయితే ఉంటుంది. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్టు మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, నేను డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంబీఎస్ ఆడియో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కుర్రాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జింగ్ అయితే డ్రైవ్ ది ఫ్యూచర్.